వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణ కోసం ప్రభుత్వం మరోసారి భూసేకరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి కథ ఒక అంతులేని కథలా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో భూముల ధరలు పడిపోయాయని వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ దోచుకుంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఇప్పటికే రాజధాని కోసం రైతులు 35,000 ఎకరాల భూములు త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం భూములతో కలిపి మొత్తం 50,000 ఎకరాలతో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మిస్తానని గతంలో చంద్రబాబు ప్రగల్భాలు పలికారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ భూ సేకరణకు ఎందుకు సిద్ధమవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల అమరావతి రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంపై స్పష్టత ఇవ్వకుండా పదే భూ సేకరణ అనడం రైతులను ఇబ్బందులకు గురి చేయటమేనని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. 2,271 కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు. ఇవే పనుల కోసం 2,271 కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు. ఆ డబ్బులో కొంత ఖర్చు అయింది. అదే ఇందాక నేను చెప్పిన పునాదులు గినాలు కట్టారు. అవి కూడా ఇవాళ వాటిని రేట్లు పెంచి ఆ రేట్లు పెంచేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే తాత్కాలికమైన కార్యక్రమాలు మీరు చూశారు కదా. అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం, ఇప్పుడు దాకా ఏది పర్మనెంట్ లేదు, అన్ని తాత్కాలికమే. అసెంబ్లీ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, శాసనసభ తాత్కాలికం. ఈ తాత్కాలికం పేరున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు చూశారు, కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ కలిపి చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల ఎస్ఎఫ్టీలు కట్టాడు. 4 బిల్డింగులు 5 బిల్డింగులు 6 లక్షల ఎస్ఎఫ్టీలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 11,000 రూపాయలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఈచ్ స్క్వేర్ ఫీట్ కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారు. ఇంత దారుణం అండి. ఎలా ఉన్నాయి బిల్డింగ్లు చూశారు కదా. ఖర్చు పెట్టి ఇవాళ ఇచ్చి మామూలుగా సుమారుగా దానికి 680 కోట్ల రూపాయలు, సుమారుగా 700 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం ఇవాళ ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏంటి? చాలా తాత్కాలికమైనవి. ఇవన్నీ ఇప్పుడు పనికొస్తాయా? పనికిరావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్తగా మళ్ళా తీసుకొచ్చి 1,06,000 కోట్లతో మళ్ళా కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్, అదేవిధంగా హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్ళారు. మరి ఈ కోట్లను ఏం చేయండి? 700 కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి తాత్కాలికమైన వాటికి ఏం చెప్పాలి? నాకు అర్థం కాలేదు. అసలు ఒక మాటలోకి వెళ్తే మీరు చూడండి, భారతదేశ పార్లమెంట్కి ఎంత ఖర్చు పెట్టారండి? అత్యున్నతమైనది. ఇప్పుడేమో 500 చిల్లర ఉన్నారు, రేపు 800 చిల్లర దాకా అయ్యేదానికి 970 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత ఖర్చు పెట్టారు. తాత్కాలికంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. గమనించాలి, మనం చేస్తున్నా. పర్మనెంట్ గా ఒక పార్లమెంటు, అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్ కి కేవలం 970 కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటేరియట్ కి దీనికి తాత్కాలికానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా. అంతేకాదు, తెలంగాణ మన పక్క రాష్ట్రం, తెలంగాణలో కూడా సెక్రటేరియట్ కట్టారు కదా. ఎంతైందో తెలుసా? 558 కోట్లు. మన తాత్కాలికం అంత అయింది. అది కూడా ఒక మాటలు చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు. అంతేకాదు, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ ఈ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు చేసుకుంటూ పోవటం వల్ల ప్రజలు కూడా చాలా విసుగు చెందేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అసలు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం. అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు. మొన్న ఇప్పుడు రామచంద్రయ్య అని ఒక ఆయన ఉన్నాడు, మీరు చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే, ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లుతో నదిలో పోసే పరిస్థితి లేదంట. నీళ్లు, రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి. అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది.
నది ఎత్తు ప్రాంతంలో ఉంది. కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్ళి నదిలో దానంతా అది కలవటం లేదు, ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపున తెలియదు. రెండో అంశం ఏంటంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ 5-10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు. ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చేస్తారు కూడా. బెదిరిస్తారు, బతిమలాడతారు, ఏ ఆశలు చూపుతారు, మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు. వాళ్ళ బాధ ఇంత అంతా కాదు. ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు. రైతుల గోడు వినేవాళ్ళు లేకుండా పోతాడు. సామెత చెబుతారే, అక్కర తీరిన తర్వాత సామెతలాగా ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా త్యాగమూర్తులని చెబుతారు. భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని సిఆర్డీఏ చుట్టూ తిప్పుకునే కార్యక్రమం, పలకరించే కార్యక్రమం లేని ఒక దీనస్థితికి నెట్టబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని గమనించాలని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు తక్షణమే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి. ఎందుకు సమాధానం చెప్పండి? 10 సంవత్సరాల పాటు వాళ్ళు మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుపట్టారు? మేము ఒక 5 సంవత్సరాలు ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. మిగతా సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు అడుగుతా ఉన్నా. కేవలం ఇంకా సేకరణ చేయాలనే ఉద్దేశం కానీ సేకరణ చేసినటువంటి భూముల పరిస్థితి మీరు పట్టించుకోవడం లేదు. తన దూర కంత లేదు, మెడకొక డోలన్నట్టుగా అయిన దానికి 50 ఎకరాలకు 50,000 ఎకరాలకు దిక్కులేదు కానీ ఇంకా 20,000 ఎకరాలు కావాలి, 50,000 ఎకరాలు కావాలని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. రైతుల్ని పచ్చి దగా మోసం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రైతాంగం ఆలోచించుకోవాలి. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఏదో మీరు అమరావతిని దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది ఇది అని మీరు చాలా అనుకున్నారు. అసలైన అమరావతి రైతులకు విలన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. రైతుల మేలు కోసం కాదు, కాంట్రాక్టుల మేలు కోసం, జేబులు నింపుకోవడం కోసం, అప్పులు తెచ్చుకోవడం కోసం అమరావతిని ఉపయోగించుకుని ఈ రకమైన దుస్థితికి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారని ఎట్లా చెప్తాను? నమ్ముతున్నారని మనం చూసావు కదా. రైతులు ఏమన్నారు? మా సిఆర్డీఏకి వెళ్తే మనం పలకరించేవాళ్ళు రైతులు లబ్బోదివ్వమన్నారు. నేను చెప్పిన మాట కూడా కాదు, లేకపోతే మా ఛానల్ చెప్పిన మాటలు కూడా కాదు, వాళ్ళ పేపర్లే రాశాయి. రైతులు లబ్బోదివ్వమంటారు కదా. ఎవరు ఆ రైతులు? పొలాలు ఇచ్చిన రైతులు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెబితే భాష అంటే త్యాగధనులు. ఇవాళ ఏం త్యాగధనులు అయ్యారు? సిఆర్డీఏ చుట్టూ తిరుగుతుంటే దిక్కుముక్కు లేదు, అయ్యా మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేడు, తర్వాత ఆయన పాండే అంటున్నారంట. అడుక్కోవడానికి వెళ్తే తర్వాత పోమంటా. ఆ రకంగా రైతులు చూస్తున్నారు. ఇది నేను చెబుతున్న మాట కాదే, నా ఆరోపణ కాదే, రైతులే మాట్లాడారే. అసలు నాకు తెలియగలుగుతానండి, 10 సంవత్సరాల క్రితం నీ మాట నమ్మి నీకు భూములు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇంతవరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చూపించలేదు, ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండానే మనం నువ్వు ఇంకా బలం, ఇంకా భూములే ఉండంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంతవరకు ఎప్పుడైనా చెప్పావా 50,000 ఎకరాలు చాలో ఇంకా కావాలని చెప్పావా ఎప్పుడన్నా? నీ మొత్తం కాలంలో ప్రజల్లోకి వెళ్ళి చెప్పావా? ఎన్నికల్లో చెప్పావా? ఈ 50,000 ఎకరాలు చాలవంట. ఒకవేళ మీరు 50,000 ఎకరాలతో సర్దుకున్నారా, ఇది మున్సిపాలిటీ అయిపోద్ది. బెదిరింపు, బ్లాక్మెయిల్. ఈగిపోతే మీరు భూములు, ఇది మున్సిపాలిటీ అయిపోద్ది. ఎందుకు పైన రాకుండా పోతారు? ప్లాట్లు ఇచ్చారు కదా, రేట్లు తర్వాత మీ ఇష్టం. దిస్ ద థ్రెటనింగ్. ఒక ముఖ్యమంత్రి అమాయకులైన రైతుల మీద ప్రయోగిస్తున్నటువంటి బ్లాక్మెయిల్ టాక్టిక్స్ తప్పు అంటున్నా. ఇస్తే తీసుకో, అది వేరే విషయం. ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇన్ని ఎకరాలు ఏం చేసుకుంటావు నువ్వు? ముందు చెప్పావా? ఎప్పుడు కళ్ళలో గుర్తొచ్చి ఇంకా పెంచాలంటే పెంచేయటమేనా? ఒక ప్లాన్ లేదా? మాస్టర్ ప్లాన్ అయిపోయింది కదా. సింగపూర్ని తీసుకొచ్చావుగా, రెడీ అన్నావుగా. అప్పుడు లేని మళ్ళీ 2వ దశ ఎందుకు వచ్చింది ఇప్పుడు? అప్పుడు లేని 3వ దశ ఇప్పుడు ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది. అమరావతి పేరుతో జరుగుతున్నది దోపిడీ తప్ప అమరావతి పేరుతో జరుగుతున్నది అభివృద్ధి కాదు, రాజధాని నిర్మాణం కాదు, రైతుల యోగక్షేమాల కోసం కాదు. రైతుల్ని దగా చేస్తున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు అనేదే మేము చెప్పదలుచుకుంది. దీనిలో వాస్తవాలు ఉన్నాయో లేదో గమనించమని అడుగుతా ఉన్నా. తాత్కాలిక రాజధానో, మరి తాత్కాలికమైన అసెంబ్లీ, తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్, తాత్కాలికమైన హైకోర్టు అని ఖర్చు పెట్టి
మళ్ళానేమో పర్మనెంట్ అని చెప్పి మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఏం చేయాలి అన్ని? ప్రజల సొమ్ము బూడిదలో పోస్తావా? అప్పులు తీసుకొస్తావా? అంత అవసరమా ఈ రాష్ట్రానికి? పార్లమెంట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి, సెక్రటేరియట్కి? తెలంగాణ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి, సెక్రటేరియట్కి? అది కూడా అప్పు చేశా. మన దండిగా డబ్బులుంటే అట్టా ఖర్చు పెట్టచ్చు. బర్లా అప్పు చేసి వాడి దగ్గర అడుక్కొచ్చి వీడి దగ్గర అడుక్కొచ్చి వడ్డీలు అడుక్కొచ్చి అవన్నీ ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు 50% కొట్టేసి అసలు తెలియగొడతానండి. 11,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కట్టినటువంటి ముఖమేనా సెక్రటేరియట్? మేము చూసాంగా, అసెంబ్లీ కూడా మేము చూసాంగా. 11,000 ఒక్కొక్క స్క్వేర్ ఫీటు. ఎంత కొట్టేసావు నువ్వు నీ అబ్బాయి కలిపి? తెలియదా జనానికి?